కావాలి అంటారంటే ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రం వంటి కాఠిన్యం కలిగినటువంటి గుండె, ఇటువంటి వాళ్ళు ఈ దేశానికి అవసరం. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రం వంటి కాఠిన్యం కలిగినటువంటి గుండె కలిగినటువంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్ళు పనికిరారు నా దేశానికి అన్నారు ఆయన. ఇదే మాటను కొత్త తరంలో శ్రీశ్రీ గారు చెబుతే ఏమంటారంటే, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా సావండి అన్నాడు. ఎందుకండి కొత్త కూర్చొని సోమర్తనంగా ఉండేది యూత్ కావాలి, యువకులు కావాలి. యువకులు అంటే మీరు 18-19 సంవత్సరాలని ఉద్దేశంలో ఉండకండి. 70 సంవత్సరాలలో కూడా యువకులు ఉన్నారు మన దగ్గర. 60 సంవత్సరాలు 80 సంవత్సరాలలో కూడా యువకులు ఉన్నారు. యూత్ అనేటువంటి మాట దేశ సేవ చేయాలనేటువంటి గొప్ప తత్వం కలిగి ఉంటే చాలు. ఈ దేశం కోసం పాటు పడాలనేటువంటి హృదయం ఉండే వాళ్ళంతా కూడా యూతే. జడ్చర్ల ప్రజలకు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందిలా. ఎక్కడ చూసినా ముగ్గుల పోటీలు, క్రికెట్ పోటీలు, కౌన్లు ఎక్కడ ఖాళీ లేవు. ఏ గ్రౌండ్ చూసినా పిల్లలతోనే కలకలలాడుతున్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కావరంపేటలో క్రికెట్ పోటీలు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మరియు పాల్గొన్న కౌన్సిలర్లు. ఇంకా కవరంపేట మున్సిపాలిటీ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో విహెచ్వి ఆధ్వర్యంలో సామూహిక ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో గెలిచిన మహిళలకు రేపు మాధవీయంలో ప్రజల ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వనున్నారు. అలాగే మాధవీయంలో రేపు 10 గంటల ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయి అని చెప్పారు. అయితే ఇక్కడ ముగ్గుల పోటీలు చాలా వరకు ఆకట్టుకున్నాయి. ఒక పాప భారత్ మాత బొమ్మ వేసింది, ముగ్గుల చాలా సూపర్గా వేసింది. ఒక అక్క అయితే భారతదేశంలో ఉన్న అన్ని పండుగలని ఒకటే ముగ్గులో చూపించింది. గాకకే ఫస్ట్ ప్రైజ్ ఇట్లా వచ్చింది. అందరూ మంచి మంచి ముగ్గులు వేసేసారు. కానీ ఇంకా చిన్న చిన్న తేడాలతో ఎవరో ఒకరు ఫస్ట్ ప్రైజ్ చేసుకుంటారు కదా. దానికి సంబంధించిన పూర్తి వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కూడా జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు, జెండా వందనం రోజున దాదాపు అందరికి ఉన్న సూచనని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. భారత మాత పూజ. మరి ఇంతసేపు సాకేత్ ప్రవీణ్ గారు చెప్పారు కదా, ఒకటే ముగ్గులు రక్షాబంధన్, బోనాలు, శ్రీరామనవమి, ఉగాది, శివరాత్రి, సంక్రాంతి, వైకుంఠ ఏకాదశి, దీపావళి, దసరా, సంక్రాంతి పొంగల్. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోతున్నాయి. 5 గంటల భాస్కర యోగి గారు వస్తున్నారు. అక్కడ పాల్గొందాం ప్రతి ఒక్కరం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పాల్గొందాం. అందరూ చాలా చక్కగా ముగ్గు వేశారు. అక్కడ ఫస్ట్ లో ఉన్నటువంటి ముగ్గు శోభ గారు వేశారు. చాలా సంతోషం. చప్పట్లు కొట్టండి అమ్మా. చాలా సంతోషం. లావణ్య గారి చేతుల మీదుగా తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అందరు చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. ఈ ముగ్గుల పోటీ స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని కావరమపేటలో ఉన్న పెద్దలు మరియు మహిళలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ విషయం మాకు నిన్న సాయంత్రము ఫోన్లో వాట్సాప్లో చూడడం జరిగింది. కానీ ప్రత్యేకంగా నేను ఏదో పెద్ద ఉంటాని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ముందు రోజు అక్కగారికి మాకు ముందే 2 రోజుల ముందు సమాచారం ఇచ్చుంటే ఇంకా దీన్ని పెద్ద లెవెల్ చేస్తుంటే అప్పటికి పొద్దున్నే మార్నింగ్ వచ్చి మాకు తోచిన గారికి అరేంజ్మెంట్ చేసి అప్పుడప్పుడు సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఇట్లా కొద్దిగా తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం నెక్స్ట్ సంక్రాంతికి నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రామ్ ఉన్న కార్యక్రమం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక 4 డేస్ ముందు చెప్పండి. పెద్ద లెవెల్లో మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా నిన్న మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు కబడ్డీ పోటీ నిర్వహించడం జరిగింది. జూనియర్ కబడ్డీ, సీనియర్ కబడ్డీ అని. అక్కడే మాకు నిన్న టైం సరిపోయింది కాబట్టి నిన్నకు టైం లేకపోయినా అయినా ఇప్పటికీ ఈ టైప్ మనం చేసినందుకు హ్యాపీనెస్ ఉంది. నెక్స్ట్ టైం మేము ముందులో చెప్తే ఇది ఎక్కువగా ఆధ్వర్యంలో దాదాపు ఇది 5-6వ సెంటర్ అనుకుంటా. 6 కార్యక్రమం ఇది. ప్రతి ఏరియాలో కూడా అక్కడ ఉన్న దాదాపు చెప్పకుండా కౌన్సిలర్ మాత్రం బాగా సహకరించారు మాకు. ఇప్పుడు మహేష్ గారికి ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఉన్న టక్కున వచ్చి ఇలా చేసినంటే అది గ్రేట్నెస్ వారిది. మన చిన్నప్పటి నుంచి వారితో అనుబంధం ఉంది కనుక ఈ కార్యక్రమం ఈ విధంగా చేసేది. ఇంకా రకరకాల కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం మనం. నిన్ననే వారి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఒకసారిగా వచ్చిన సాకేత్ ప్రవీణ్ గారికి, నాగరాజు గారికి, శవానమ్మ గారికి ఇక్కడ ఫస్ట్ ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ ఏరియాలని సునీతమ్మ గారు కొంచెం చేస్తాం సార్ మేము అని ముందుకు రావడం. సరే కోఆర్డినేషన్ మేము కూడా 3 రోజులు రాష్ట్ర మహాసభలు ఉండడం వల్ల పాలమూరులో అక్కడనే ఇరుక్కుపోవడం జరిగింది. అందుకొరకే కొద్దిగా కాన్సన్ట్రేషన్ తక్కువైంది. ఈ లెక్క ప్రకారం మాధవ్యంలో ఈరోజు చేసేటువంటి దాన్ని రేపటికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. మీరందరూ కూడా
ఈ విశ్వ కార్యక్రమానికి రావడం, అందులో వివేకానంద జయంతి రోజు మన కార్యక్రమం చేసుకోవడం, 2 కార్యక్రమాలు చేయడం చాలా మంచిగా ఉంది. వివేకానంద గురించి నాగరాజు గారు, సాకేత్ ప్రవీణ్ గారు ఇంకా అందరూ బాగా మాట్లాడడం జరిగింది. హిందూ సంస్కృతిని, భారతీయ సంస్కృతిని మనం ముందు తీసుకోవాలని ఆశిస్తూ, ఇప్పుడు చేసిన వారు ఎవరు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది, కానీ అది అన్నీ కూడా బాగున్నాయి. సరే, అన్నీ కూడా 70 మార్కుల పైనే ఉన్నాయి. కొంచెం 1-2 మార్కులు అటు ఇట్లా కొద్దిగా ఉంటాయి కనుక ఫస్ట్ ప్రైజ్ అనూష గారు ఒకసారి లేచి లేవడితే అమ్మాయి వెరీ గుడ్. థర్డ్ ప్రైజ్ సాహితి గారు, ప్రణతి గారు కన్సల్టేషన్, ప్రణతి. వివేకానంద గారు చెప్పినటువంటి ఒక్క మాట చెప్పుకున్నామంటే, ఈ తరానికి కావలసినటువంటి యూత్ అంటే యువత ఎలా ఉండాలి, ఎటువంటి వాళ్ళు ఈ దేశానికి కావాలి అంటారంటే, ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రం వంటి కాఠిన్యం కలిగినటువంటి గుండె, ఎటువంటి వాళ్ళు ఈ దేశానికి అవసరం. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రం వంటి కాఠిన్యం కలిగినటువంటి గుండె కలిగినటువంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్ళు పనికిరారు నా దేశానికి అన్నారు ఆయన. ఇదే మాటను కొత్త తరంలో శ్రీశ్రీ గారు చెబుతేమంటారంటే, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా సావండి అన్నాడు. ఎందుకండి కొత్త కూర్చొని సోమర్తనంగా ఉండేది యూత్ కావాలి, యువకులు కావాలి. యువకులు అంటే మీరు 18-19 సంవత్సరాలని ఉద్దేశంలో ఉండకండి. 70 సంవత్సరాలలో కూడా యువకులు ఉన్నారు మన దగ్గర. 60 సంవత్సరాలు 80 సంవత్సరాలలో కూడా యువకులు ఉన్నారు. యూత్ అనేటువంటి మాట దేశ సేవ చేయాలనేటువంటి గొప్ప తత్వం కలిగి ఉంటే చాలు. ఈ దేశం కోసం పాటు పడాలనేటువంటి హృదయం ఉండే వాళ్ళంతా కూడా యూతే. వెంటకలు నడిచిపోయిన యూత్ ఆడినా అనుకోవడానికి లేదు. అవునా? మెల్లగా నడుస్తున్నాడు కాదు, అవసరమైతే శాసిస్తాడు. ఇవాళ ప్రపంచమంతా ఒక్క వ్యక్తినే చూస్తోంది. ఏ వ్యక్తిని చూస్తోంది? ముసలి వ్యక్తిని కాదు, యువతను చూస్తున్నది, ఒక శక్తిని చూస్తున్నది. అప్పుడు నరేంద్రనాథ్, ఇప్పుడు ఎవరో నేను చెప్పాల్సిన పని లేదు, దామోదర నరేంద్ర మోదీ. అవునా? మరి చూసారా, పేరు చెప్పకపోయినా కూడా మన నుంచి వచ్చేసింది. ఇక్కడి నుంచి అక్కడ స్వామి వివేకానంద మళ్ళీ జన్మెత్తితే ఇలాగే ఉంటాడేమో అనిపిస్తోంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నింటి కూడా భారతదేశాన్ని ఇట్లా మొక్కుతున్నాయి. ఎందుకొరకు? విశ్వగురు స్థానంలో ఉన్నాం మనం. ఇవాళ ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ స్థాయికి తీసుకుపోయి పెట్టేసినటువంటి వాళ్లకు మనం సెల్యూట్ చేయాల్సిందే. ధన్యవాదాలు. అనేక విషయాల్లో మనకు గుర్తొస్తుంటాడు. ఆయన ఇష్టదైవం ఎవరో తెలుసునా? స్వామి వివేకానంద ఇష్టదైవం ఎవరో తెలుసునా మీకు? మనందరికీ ఇష్టమైనటువంటి దైవమే శ్రీరామచంద్రుడు. అంటే ఆయనకు కూడా ఇష్టమే. మనందరికీ కూడా రాముడు అంటే కాదంటామా? మన రోమరోమంలో రామనామం ఉంటుంది. రామ శబ్దానికి ఆ పవర్ ఉంది. వద్దన్నా కానీ ఒకసారి రామ అంటే చాలు, అవతల వాడిని మనం ఇలా ఆకట్టుకోవచ్చు, లాగేయచ్చు. ఆ రామ శబ్దానికి ఉండేటువంటి గొప్పతనం అది. రమయతీతి రామ, మనసును ఆనందింపజేసేవాడు రాముడు. ఎవరి రాముడు? మర్యాద పురుషోత్తముడు. అలాంటి వ్యక్తిని ఒక వ్యక్తిగా ఉండి ఒక శక్తిగా మారి దైవాంశ సంభూతముగా మానవ రూపంలో ఇక్కడికి వచ్చి మానవులందరికీ ఆదర్శప్రాయమై అపారమైనటువంటి శక్తిని మనకు ప్రసాదించాలనే ఉద్దేశంతో ఒక రామాయణం నడిచింది కదా. మరి అటువంటి శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకున్నటువంటి వారు స్వామి వివేకానంద. పేరులోనే చూసారా ఎలా ఉందో? వివేకము చేత ఆనందం పొందేవాడు. నాలెడ్జ్ ఇస్ పవర్. మనం ఏం తెలుసుకోవాలి అంటే జ్ఞానం సంపాదించాలి. డబ్బులు సంపాదించవచ్చండి, మీకు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ కొన్ని రోజుల్లో ఖర్చు పెట్టేయగలుగుతారు. జ్ఞానం మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ సంపాదించుకునేటువంటి శక్తిని ప్రసాదిస్తుంది.
ఆలోచించే శక్తిని ప్రసాదిస్తుంది, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదిస్తుంది, మన లోపల సత్యమైనటువంటి నడవడికను ప్రసాదిస్తుంది జ్ఞానం. అలాంటి జ్ఞానానికి ప్రతిరూపంగా కనిపిస్తుంటాడు. అంటే జ్ఞానాన్ని మనం ఒకవేళ డ్రా చేయాలంటే డ్రా చేసే వల్ల ఉంటుందంటే స్వామి వివేకానందలా ఉంటుంది.